సపోజ్గా ఈ క్వశ్చన్ చూడండి సార్, 2560ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది. ఇది స్మాలెస్ట్ నంబర్ అయి ఉండాలి, ನಾವು ఇక్కడ చూద్దాం సార్. రెండు మెథడ్స్లో సాల్వ్ చేసే ప్రయత్నం చూద్దాము. రైట్, మెథడ్ 1, ఈ 2560ని 256 ఇంటూ 10గా రాసుకోవచ్చు. ఇంటూ ఎన్ ఎంత అవుతుంది? ఇది పర్ఫెక్ట్ క్యూబ్. 256 అంటే 16 స్క్వేర్, 16 అంటే 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4, 10 అంటే 2 ఇంటూ 5 ఇంటూ ఎన్, పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి. క్యూబ్ అంటే ఏంటి సార్? పవర్ 3 గుణిజమై ఉండాలి. 4 + 4 + 1 2 పవర్ 9 ఇంటూ 5 ఇంటూ ఎన్, పర్ఫెక్ట్ క్యూబ్. ఇది పవర్ 3 యొక్క గుణిజం. 5 పవర్ 1 ఉంది అంటే ఎన్ మినిమం 5 స్క్వేర్ రావాలి. 5 స్క్వేర్ ఎంత? 25. ఆన్సర్ ఎంత? ఏ నెంబర్ తోటి మనం లబ్ధం చేస్తే ఆన్సర్ రైట్ ఘనమూలము పరిపూర్ణ ఘనం వస్తుంది ఎన్. ఇట్ ఈజ్ 5 స్క్వేర్ 25. ఇది ఒక మెథడ్. ఇది అందరికీ అర్థమైంది కదా సార్. కానీ ఎగ్జామినేషన్లో ఈ మెథడ్ చేయకూడదు. ఎగ్జామినేషన్లో రైట్ ఒక కాన్సెప్ట్ మీకు తెలుసుంటే చాలా ఫాస్ట్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్ అంటే, ఏమన్నాడు క్వశ్చన్లో? 2560 ఇంటూ ఎన్ చేస్తే నాకు ఆన్సర్ రైట్ పరిపూర్ణ ఘనము కావాలి. పరిపూర్ణ ఘనములో ఉన్న కాన్సెప్ట్ ఏంటి సార్? డిజిటల్ సమ్ ఏమై ఉండాలి? 1, 8, 9 అయి ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ తీసుకుంటే నాకు రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 1 కానీ 8 కానీ 9 కానీ వచ్చి ఉండాలి. 2 + 5 7, 7 + 6 13, 13 అంటే 4 ఇంటూ ఎన్ చేస్తే నాకు డిజిటల్ సమ్ 1 కానీ 8 కానీ 9 కానీ వచ్చి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 4 5ల 20, 20 డిజిటల్ సమ్ 2 కాదు. 4 15ల 6 4ల 24 6 కాదు. 4 ఇంటూ 35, 8 4ల 32 5 కాదు. సో కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్. ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఎంత? ఆప్షన్ 4. డిజిటల్ సమ్ ద్వారా 4 ఇంటూ 25, 25 ఈజ్ 7. ప్రతి నంబర్కి డిజిటల్ సమ్ కనుక్కోవాలి. 25 డిజిటల్ సమ్ 7, 7 4ల 28, 28 డిజిటల్ సమ్ ఎంత? 1. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 1.